హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. దీన్ని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమే కాకుండా ఈవినింగ్ టైంలో అయినా సరే ఈ ఆలూ పరోటాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 2 బంగాళదుంపలను తీసుకొని ఉడికించుకోవాలి. పైన ఉన్న తొక్కు తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకోవాలి. ఆలూ పరోటా అంటే చపాతీ ముద్దలోకి బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకొని మనం చపాతీ చేసి కాల్చుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. బంగాళదుంపని మెత్తగా చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. బంగాళదుంప ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటారో సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఊతప్పం కోసం ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకుండా చూసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 2.5 నుంచి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా క్యారెట్ని తురిమి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఈ పిండినంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు. పిండినంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొకసారి కలుపుకోవాలి. పిండి ఏదైనా తిక్కుగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని వేసి ఊతప్పం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా వేసుకోండి. అంచులంపటి అలాగే పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల సేపు కాల్చుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు బంగాళదుంపలు యాడ్ చేశాం కాబట్టి మీకు క్రిస్పీగా కావాలనిపిస్తే కొద్దిగా ఆయిల్ని ఎక్కువ యాడ్ చేయండి. నేను తక్కువ ఆయిల్ తోటి సాఫ్ట్గా చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ పరోటాని సింపుల్గా ఆలూ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.